హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా పాకిస్తాన్ ఏప్రిల్ 14-15 మధ్య మిజైల్ టెస్ట్ని జరపడానికి నోటంని ఇష్యూ చేసింది. మిజైల్ ట్రావెల్ చేసే ఏరియాలోకి ప్యాసింజర్ ప్లేన్స్ ఏవీ రాకుండా నోటమ్స్ని ఇష్యూ చేస్తుంటారు. అయితే ఇండియా ఈ మిజైల్ టెస్ట్ని మానిటర్ చేయడానికి ముందే ఐఎన్ఎస్ ధ్రువ్ మిజైల్ ట్రాకింగ్ షిప్ని అరేబియా సముద్రంలో డిప్లాయ్ చేసింది. ఈ నోటమ్ పీరియడ్లో ఎలాంటి న్యూస్ రాలేదు కానీ ఈరోజు పాకిస్తాన్ స్మాష్ మిజైల్ టెస్ట్ జరిగిందని ప్రకటించింది. మనం ఎప్పుడు మిజైల్ టెస్ట్ కోసం నోటమ్ని ఇష్యూ చేసినా చైనా మిజైల్ ట్రాకింగ్ షిప్స్ని బంగాళాఖాతంలోకి పంపుతుందని తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియా కూడా పాకిస్తాన్తో సేమ్ గేమ్ ఆడటాన్ని మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఈ స్మాష్ మిజైల్ని క్యారియర్ కిల్లర్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని నాశనం చేయగలదు, హైపర్సోనిక్ స్పీడ్తో వెళ్తుంది, అంచనా వేయలేని ట్రాజెక్టరీలో మెనూవర్స్ని పర్ఫామ్ చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఓడించగలదని క్లెయిమ్ చేస్తుంది. సింధూర్లో మన నేవీ షిప్స్ పాక్ మీద దాడి చేయడానికి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ స్టాండ్ బైలో ఉన్నాయని తెలిసిందే. వార్ ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదని గవర్నమెంట్ ఆర్డర్స్ని ఇవ్వలేదు. పాకిస్తాన్ అలా ఇండియన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వార్షిప్స్ని పంపితే తమ వార్షిప్స్ నుండి ఫైర్ చేసి వాటి మీద అటాక్ చేయడానికి ఈ మిజైల్ని డెవలప్ చేస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొన్నిసార్లు టెస్ట్ చేసింది. ఇప్పుడు ఇండియా ఈ టెస్ట్ని లైవ్లో మానిటర్ చేసింది. ఐఎన్ఎస్ ధ్రువ్ ఒక స్పెషలైజ్డ్ సర్వేలెన్స్ అండ్ ట్రాకింగ్ షిప్. దీని నుండి మిజైల్స్ని టెస్ట్ ఫైర్ చేయొచ్చు, లేదా కోస్ట్ నుండి ఫైర్ చేసినప్పుడు కూడా మనం మిజైల్ టెస్ట్లని మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ మిజైల్ని టెస్ట్ చేసినప్పుడు ఐఎన్ఎస్ ధ్రువ్లో ఉన్న రెడార్స్ మిజైల్ ఎంత దూరం వెళ్ళింది, ట్రాజెక్టరీ ఎలా ఉంది, ఎంత స్పీడ్ని రీచ్ అయింది అనేది మానిటర్ చేసింది. దీన్ని బట్టి నిజంగా పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్నంత సామర్థ్యం ఉందా లేదా ఇది ప్రొపగెండా మాత్రమేనా అని అర్థమవుతుంది. ఒకవేళ ఆ సామర్థ్యం నిజమైనా కూడా ఈ ట్రాకింగ్ షిప్ రెడార్స్ వేరియస్ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ని వాడి ట్రాజెక్టరీ రెడార్ సిగ్నేచర్ని రికార్డ్ చేసుకొని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫ్యూచర్లో పాకిస్తాన్ ఆ మిజైల్ని ఫైర్ చేస్తే మన రెడార్స్ ఇమీడియట్గా ఇది ఆ మిజైలే అని ఐడెంటిఫై చేసుకుంటాయి. బలిస్టిక్ మిజైల్స్ విషయంలో రెడార్స్ అవి వచ్చే రూట్ని అంచనా వేస్తూ ఇంటర్సెప్టర్ మిజైల్స్ని గైడ్ చేస్తుంటాయి. కాబట్టి ట్రాజెక్టరీ ఎలా ఉండబోతుందో ముందే తెలిస్తే షూట్ డౌన్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. సో ఓవరాల్ పాకిస్తాన్ ఫ్యూచర్లో మన నేవీ మీద వాడబోయే స్మాష్ మిజైల్ని టెస్ట్ చేయగా ఇండియా చైనీస్ స్టైల్లో గేమ్ని మొదలుపెట్టి మిజైల్ కేపబిలిటీస్ లక్షణాలని తెలుసుకోవడానికి ఐఎన్ఎస్ ధ్రువ్తో మానిటర్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.